ట్రెండ్ అవుతాయి అన్నమాట. హే గాయ్స్, వాట్సాప్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో ఇవాళ ఒక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ శారీస్ అన్నీ ఎలా ఉంటాయంటే కొన్ని సింపుల్గా ఉంటాయి, కొంచెం హెవీగా కూడా ఉంటాయి అన్నమాట కొన్ని శారీస్. సో ఇవన్నీ కూడా ఎవరికైనా చాలా బాగా సెట్ అయిపోతాయి. లైక్ మన డైలీ వేర్కి వేసుకోవాలన్నా కూడా బాగుంటాయి, లేదంటే అకేషనల్గా ఏదైనా పార్టీ వేర్ లాగా, లేదంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ అన్ని శారీస్లోనూ ఇవన్నీ కూడా ఈజీ టు డ్రేప్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే అన్నీ చాలా బాగా ఉంటాయి అనమాట. లైక్ ఈజీగా మనం డ్రేప్ చేసుకోవచ్చు, డ్రేపింగ్కి అయితే అస్సలు ప్రాబ్లం ఉండదు. సో అన్నీ అలాంటి శారీసే అనమాట. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే అన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. సో ఆ కలెక్షన్ అంతా ఎలా ఉన్నాయి ఏంటి అని ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ నేను చూపించబోయే శారీస్ కలెక్షన్ అయితే ఇది. సో వన్ బై వన్ చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అనమాట. కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ బార్డర్ అయితే మొత్తం వర్క్ వస్తుంది, మొత్తం సీక్వెన్స్తోనే ఉంటుంది వర్క్, అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంది. డార్క్ కలర్ శారీ మీద ఈ థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట. శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ మధ్యలో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇలా ఇస్తారు. ఇంకా శారీ మొత్తం ఇలానే ఉంటుంది. మొత్తం మిడిల్లో అయితే మొత్తం ప్లెయిన్ ఉంటుంది అండ్ ఎడ్జెస్లో మాత్రం ఈ బార్డర్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్తోనే ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే. బ్లౌజ్కి కూడా బార్డర్ అయితే ఇలా వస్తుంది, చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే బ్లౌజ్ మొత్తం ఇలా ఇస్తారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్. మంచిగా వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. అండ్ ఈ శారీలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ శారీకి హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి హిప్ బెల్ట్. హిప్ బెల్ట్ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. నాకు శారీకి రావడం హిప్ బెల్ట్కి అయితే థ్రెడ్స్ డిటాచ్ అయ్యి వచ్చాయి, నేను మరీ అటాచ్ చేసుకోవాలి థ్రెడ్స్ అయితే. సో ఇలా ఇచ్చారు. శారీ అయితే చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. నాకు ఎగ్జాక్ట్గా కూడా గుర్తులేదు, సో నేను ప్రైస్ అయితే మీకు మెన్షన్ చేస్తాను ట్రై చేసినప్పుడు. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఇంత మంచి శారీ. బ్లౌజ్ కూడా చాలా ప్లెయిన్గా రాకుండా కొంచెం ఇలా వస్తేనే మనకు కూడా బాగుంటుంది కదా, మరి ప్లెయిన్ బ్లౌజెస్ లాగా కాకుండా కొంచెం ఇలా వస్తే చాలా బాగుంటుంది. ఏ అకేషన్కైనా కూడా మంచిగా వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన సెకండ్ శారీ. కలర్ అయితే నిజంగా ఎంత బాగుందో అసలు. ఒక్కటే శారీ గైస్, చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకైతే ఫేవరెట్ కలర్ ఇది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్. చాలా చాలా బాగుంది. అండ్ దీని మీద వచ్చిన వర్క్ డీటెయిలింగ్ కూడా చూడండి, మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మధ్య మధ్యలో చిన్నగా ఇలా ఇచ్చారనమాట. చాలా బాగుంది శారీ అయితే. ఈ ప్యాటర్న్ కూడా ప్రింటింగ్ ఏదైతే ఉందో అది కూడా చాలా చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి దీనికి తగ్గట్లు చాలా సింపుల్గా ఇచ్చారు. కలర్ చాలా బాగుంది కదా. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఒక నిమిషం. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. కలర్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఎవరికైనా కూడా ఈ కలర్ చాలా చాలా బాగుంటుంది. మంచిగా డ్రెస్అప్ అయ్యామంటే సూపర్గా ఉంటుంది. ఐ మీన్ మంచిగా శారీ కట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన సెకండ్ శారీ. అండ్ మన థర్డ్ శారీ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. డైలీ వేర్ లాగా హ్యాపీగా యూజ్ చేయొచ్చు మనం, లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ట్రావెల్ ఫ్రెండ్లీ. చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఎక్కడికైనా కూడా హ్యాపీగా ఆల్ డే లాంగ్ మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు. శారీస్ క్యారీ చేయడం రాని వాళ్ళకు కూడా ఈ శారీ అయితే సూపర్ కంఫీ ఉంటుంది. కలర్స్ చూడండి, అన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి. బార్డర్ అయితే ఇలా ఇస్తారు, చిన్న లేస్ అటాచ్ చేశారు బ్లాక్ కలర్ది అండ్ మధ్యలో మిర్రర్స్ లాగా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా చాలా సాఫ్ట్ ఉంది. అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఇస్తారనమాట, ప్లెయిన్ బ్లౌజ్, సపరేట్ పీస్ అటాచ్ చేశారు. బ్లౌజ్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు, బ్లాక్ కాబట్టి ఏ బ్లౌజ్ అయినా కూడా మీరు
పేరప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కాకపోయినా. సో శారీ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా. అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ బ్లూ కలర్ శారీ అనమాట. చాలా డార్క్గా ఉంది ఈ కలర్ కూడా, మంచి బ్రైట్ కలర్ అనమాట. బాందిని ప్రింట్ అంటారు కదా, అలా ఇచ్చారు దీని మీద మొత్తం వైట్ కలర్తోని, బ్లూ కలర్ మీద వైట్ కలర్తోని లైన్స్ అయితే ఇచ్చేశారు. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్ ఉంది. ఎప్పుడు ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అన్ని పెద్ద పెద్ద బార్డర్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, కొంచెం ఇలా చిన్న బార్డర్స్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇంకా మొత్తం శారీ అంతా ఇలానే ఉంటుంది, మొత్తం మిడిల్ పార్ట్ మొత్తం ఇలానే ఉంటుంది, మొత్తం బాందిని ప్రింట్తోని. అండ్ 2 సైడ్స్ బాటమ్స్ ఎడ్జెస్లో అయితే ఇలా బార్డర్ అయితే ఇచ్చేశారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను, ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట. ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్, సేమ్ ఇందాక బ్లాక్ కలర్ది చూపించాను కదా అలాగే ఇచ్చారు. మీరు ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించచ్చు. సో ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మన లాస్ట్ శారీ అనమాట. నేను ఈ శారీ ఎలా వస్తుందో అని పెట్టాను, ఇలా వచ్చిందనమాట. యాక్చువల్లీ ఇది లైవ్లో చూస్తే మనకి శారీ ఏమంత బాగున్నట్లు అనిపించదు, బట్ ఫోటోషూట్స్కి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకున్నప్పుడు పిక్చర్స్లో కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. మనం లైవ్లో చూడడానికి మాత్రం అంటే అంత హెవీగా ఏముండదు, జస్ట్ నార్మల్ ప్లెయిన్ శారీ ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఇది ఫోటోషూట్స్కి అయితే నిజంగా చాలా బాగా వస్తుంది శారీ, మనం రెగ్యులర్గా డైలీ వేసుకునే శారీస్ లాగా ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట. ఈ శారీకి కూడా బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్గా ఇచ్చేస్తారనమాట వేరే ఫ్యాబ్రిక్తో. నేనైతే ఇలాంటి బ్లౌజెస్ కంటే కూడా మీరు నార్మల్ బ్లాక్ బ్లౌజెస్ ఒకటి పెట్టుకున్నారంటే అన్ని అవుట్ఫిట్స్ మీదకి సెట్ అయ్యేలాంటిది ఒక మంచి ఫ్యాబ్రిక్లో తీసుకొని అన్నింటి మీదకి సెట్ అయిపోతుంది అలాంటి బ్లౌజ్. లేకపోతే మనం ఇండో వెస్టర్న్ లాగా అవుట్ఫిట్ లుక్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనకి ట్యాంక్ టాప్స్ అలా వస్తాయి కదా, అలాంటి వాటి మీదకి ఇది పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇంకొక శారీ. సో గాయస్, వీడియో మొత్తం చూసారు కదా. ఈ శారీస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ శారీ ఏంటో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.